TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మనన్మరణం చేసుకున్నాడు. ఈ ప్రభుత్వము మోసపూరితమైన మాటలతోటి చెప్పి మనస్తాపం చెంది ఈశ్వరాచారి మరణోన్మత్తం చేసుకొని బీసీలకు అన్యాయం జరుగుతుందని మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది. ఈ బీసీలకు అన్యాయం చేస్తుంటే మా తొలి ముద్దుబిడ్డ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి ఆ రోజు చనిపోయినట్టు శ్రీకాంతాచారి విశ్వకర్మ ముద్దుబిడ్డ ఈరోజు బీసీలకు కూడా బీసీ పోరాటంలో ప్రాణత్యాగం చేసినటువంటి సాయీశ్వరాచారి అది కూడా విశ్వకర్మ ముద్దుబిడ్డ. ఈ సంస్థ సృష్టికి విశ్వకర్మ ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు అందుకే ఈరోజు శాంతియుతంగా విశ్వకర్మలందరం కలిసి స్వర్ణకార వీధి నుంచి ర్యాలీగా వచ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని బీసీలకు న్యాయం చేయాలని 42 రిజర్వేషన్ శాతం ఇవ్వాలని కోరుతున్నాము. ఈ విధంగా జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు బాలాచారి గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి విశ్వకర్మలందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పి ఈరోజు ఎలక్షన్కు ముందు పోయి మా విశ్వకర్మ ముద్దుబిడ్డ సాయి ఈశ్వరాచారి అధైర్యపడి ఆత్మహత్య బలిదానం చేసుకోండి. మన విశ్వకర్మలకు ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ కులాలతో ఏకమై మన విశ్వకర్మ అందరం పోరాడే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి బీసీలకు అన్యాయం చేయకుండా రిజర్వేషన్ ఏర్పాటు చేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇకనైనా మేలుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఈ బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను సెలవు తీసుకుంటూ జై జై విశ్వకర్మ. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం మన విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి పోరాటంలో బలిదానం చేసుకున్నాడు. అదే ఈరోజు మరియు విశ్వకర్మ ముద్దుబిడ్డ 42% రిజర్వేషన్ కోసం మన సాయి ఈశ్వరాచారి గారు బలిదానం చేసుకున్నారు. అదే మన విశ్వకర్మ ముద్దుబిడ్డలు ప్రత్యేకమైన తెలంగాణ కోసం ప్రత్యేకమైన 42% రిజర్వేషన్ కోసం బలిదానం చేసుకున్నారు. ఇప్పటికైనా యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన అందరూ ఐక్యతగా ఉండి 42% రిజర్వేషన్లు దక్కించుకోవాలని కోరుకుంటూ నేను విశ్వకర్మ ముద్దుబిడ్డను మాట్లాడుతున్నాను. సాయి ఈశ్వరాచారి యొక్క ఆత్మహత్య ప్రయత్నం సందర్భంగా ఈ అమరవీరుల యొక్క స్థూపం దగ్గర కొన్ని నేను నిజాలు మాట్లాడాలనుకున్నా మాట్లాడతాను. తొలి ఉద్యమం తర్వాత మలి ఉద్యమంలో ఒక మన బీసీ బిడ్డ శ్రీకాంతాచారి యొక్క రక్తము ముద్దల ద్వారా ఏర్పడిన తెలంగాణ యొక్క ఏదైతే వచ్చిందో దాన్ని ఎవరైతే దొరలే ఆస్వాదించారో దొరలే దాన్ని ముందుకు పోయారు, వాళ్ళే ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాళ్ళే అన్ని విధాలుగా బాగుపడ్డారు. ఆనాడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మనకు న్యాయం చేస్తామని చెప్పి ఏ పార్టీ న్యాయం కూడా చేయలేదు. ఈవెన్ మన శ్రీకాంత్ తల్లికి కూడా ఎటువంటి న్యాయం చేయలేదు. తర్వాత ఏదైతే కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ మనకేదో బీసీలకు 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డిలో ఏదో చిలకపల్లికి పలినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత మీరు కులగణన చేసిర్రు. తర్వాత ఎవరెంతమంది చెప్పలేదు. అది నిజంగా చట్టబద్ధత కులగణన కాదు. సరే మీరు ఏం చేసిర్రు? మీరు చేసిన 42% అనేది మీరు ఇవ్వాలి. మీరు అలా వాగ్దానం చేశారు. మీరు మా మీద బీజేపీ మీద నేపం పెట్టి మీరు దాన్ని దాటవేత కార్యక్రమం చేస్తారు. బీజేపీ వాళ్ళని చెప్పారు, నువ్వు మత రిజర్వేషన్ ఇస్తున్నావు, మత రిజర్వేషన్ పక్క పెట్టు, మీ బీసీ రిజర్వేషన్ ఇస్తాను సిద్ధంగా ఉన్నావు. ఎందుకు మత రిజర్వేషన్ పక్క పెట్టలేవు? నీకేం అభ్యంతరం? మా బీసీలు అన్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మా విధంగా చేస్తున్నాను. ఇవాళ నా యొక్క బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి తొలి ఉద్యమంలో శ్రీకాంతాచారి, మలి ఉద్యమంలో సాయి ఈశ్వరాచారి నా బీసీ బిడ్డలు బలిదానం చేసి ముందుకు పోతున్నారు. మీరేమో గద్దెనెక్కి మీరు యొక్క భోగాలు అన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ సమాపకం చెప్తున్నా, నా బీసీ బిడ్డ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు.
మీ మీద పోరాటం చేసి మా యూసీ ఉద్యమం ఏదో 42% సాధిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి చాలా బాధపడాల్సిన విషయం మన బీసీ ముద్దుబిడ్డ సాయిశ్వరాచారి నిన్ననే బీసీ ఉద్యమ నాయకుడు తీర్మార్ మల్లన్న గారి దగ్గరికి బీసీల సమస్యల కోసం మాట్లాడని వెళ్ళి మరి ఆయన లేకపోతే ఎవరికి చెప్పాలనో అర్థం కాక మరి ఆత్మహత్య చేసుకొని 90% కాలిపోయి మరి నిన్న చనిపోవడం జరిగింది. నిజంగా 2 సంవత్సరాల క్రితం ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరి కామారెడ్డికి వస్తే బీసీల ఓట్లతోటి మరి దొంగతనంగా దోటిదారిలో మోసం చేసి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు కూడా బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి మోసం చేయడంతో ఆ ప్రకటనకు మరి మోసపోయినటువంటి బీసీ యువకులు ఈరోజు బీసీ కులాలు మరి పోటీ చేయలేని పరిస్థితుల్లో నెట్టబడి మరి దాదాపు 3000 గ్రామ సర్పంచుల సీట్లను పోగొట్టుకున్న దుస్థితిలో ఈరోజు బీసీలంతా నెట్టివేయబడ్డారు. ఈరోజు పరిస్థితి చూస్తే మరి బీసీ కులాల సోదరులారా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మన వాళ్ళు ఇలా పోటీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మొన్న తెలంగాణ బలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి చనిపోతే మరి ఈరోజు తొలి బీసీ ఉద్యమకారుడు మరి మన సాయిశ్వరాచారిగా చెప్పుకుంటున్నాం గర్వంగా. కానీ యువకులు బీసీలో ఎవరైనా సరే రేపు మనం అహింసా పద్ధతి ద్వారానే మనము రాజ్యాధికారాన్ని 42% తెచ్చుకోవాలి తప్ప దయచేసి మాత్రం ఎవరు కూడా ప్రాణాలు అర్పించుకోవద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దు అని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. నిన్న ఏదైతే గాంధీ హాస్పిటల్లో మరి తీర్మారు మల్లన్న గారు కావచ్చు, మరి బీసీ ఉద్యమ నాయకులు మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మరి ఎవరైనా సరే నిన్న అక్కడ పోరాటం చేస్తుంటే పోలీసులు అమానుషంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జరగడం జరిగింది. దాదాపు 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పడం జరిగింది బీసీ ఉద్యమకారులను. ఒకటే చెప్తా ఉన్నాము, రేపు 11, 14, 17 జరగబోయే బీసీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి మన శక్తి ఏందో మన ఓటు పవర్ ఏందో బీసీలు చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే సాయిశ్వరాచారికి ₹1 కోటి ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు తొలి అమరుడు తెలంగాణకి శ్రీకాంతాచారి అయితే బీసీ కులాలకి 42% రిజర్వేషన్ గురించి తొలి అమరుడు సాయి ఈశ్వరాచారి అని చెప్పడానికి ఈరోజు ఆయన ప్రాణత్యాగం నిదర్శనం. ఆయన తెలంగాణ రాష్ట్రంలోనికి తొలి అమరుడు శ్రీకాంతాచారి ప్రాణం వృధా పోలేదు. ఈరోజు ఈయన ఆత్మ బలిదానం కూడా వృధా పోదు. ఆ రోజు ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నందుకు తెలంగాణ ఎలా వచ్చిందో ఈ రోజు ఈయన ఆత్మ బలిదానానికి బీసీ రిజర్వేషన్ 42% ఖచ్చితంగా వస్తుంది, రావాలి. దాని గురించి ఖచ్చితంగా అందరు బీసీలు పోరాటం చేయాలి. ఇప్పటికైనా మేల్కోండి బీసీ బిడ్డలారా, బీసీల దాని గురించి ప్రాణత్యాగాలు మనం ఏం చేస్తున్నాం కాబట్టి బీసీలంతా ఐక్యత ఉండి వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపెట్టి బీసీల నుంచి బీసీలే గెలిపించుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మనం ఈ ఆత్మబలిదానం మనమే అవుతున్నాయి, ఎవరి వేరే అయితే లేదు. కాబట్టి బీసీల బిడ్డలు ఎవరైనా సరే బీసీలను గెలిపించుకోండి, బీసీల ఐక్యతను చూపెట్టండి. ఇంకోటి ఇప్పుడు సాయిశ్వరాచారి వాళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి, వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ చదువులు చెప్పియాలి. ఎందుకంటే ఆయన ప్రాణం వృధా పోనీయద్దు, ఆయన బలిదానం వృధా పోనీయద్దు అని చెప్పేసి జై బీసీ. ఈశ్వరాచారి మరణం చాలా దురదృష్టకరమైంది, బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అతను చనిపోవడానికి కారణాలను మనం వెతకాల్సినటువంటి అవసరం ఉన్నది. కుల వృత్తులు నాశనమైనవి. ఈరోజు బీసీలో ఉన్నటువంటి అణగారిన కులాలన్నీ కూడా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు బీసీ రిజర్వేషన్ల ఫలాలు ప్రతి ఒక్క బీసీ కులాలకు అందాల్సినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో జరిగినటువంటి పోరాటంలో భాగంగా తొలి అమరుడు శ్రీ మన ఈశ్వరాచారి ఇది తొలి మరణమే కాదు, మలి మరణం కూడా ఇదే జరగాలని కోరుతా ఉన్నాను. మరెవరు కూడా ఈ రకంగా ఆత్మహత్యలకు పాల్పడద్దు. రాబోయే రిజర్వేషన్లను సాధించేటువంటి రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు పరిచే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీసీ కులాల పైన ఉన్నది. కాబట్టి ఆ బీసీ ఫలాలను అందుకోవడానికైనా మనం బతుకుని సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదగిరి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ గురించి తొలి అమరుడు సాయిశ్వరాచారి సంగారెడ్డి వసతులు వారు మరణించడం చాలా బాధాకరం.
ఇంతటితోనే ఈ మరణాలు ఆగిపోవాలి. 42 రిజర్వేషన్ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూసుకొని ఈ బీసీ కులాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈ ర్యాలీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఊపిరిపోసినటువంటి గౌరవ కాసోజు శ్రీకాంతాచారి గారిని స్మరించుకుంటూ ఆయన చూపించిన బాటలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల ఖ్యాతిని మరొకసారి ప్రపంచానికి చూపించినటువంటి సాయి ఈశ్వరాచారి మృతికి ఘన నివాళులు అర్పిస్తూ నిజంగా కూడా బడుగు బలైన వర్గాలు ఉన్న స్థితిలో వారికి రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వము సంకల్పం తీసుకొని ముందుకు పోతానే ఉద్దేశంతో నమ్మినటువంటి సందర్భంలో మరి రిజర్వేషన్లు అమలు కాక ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భాన్ని కొందరు చాలామంది మనస్తాపం గురై వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళకి ప్రపంచంలో బడుగైన వర్గాలకు న్యాయం జరగదని ఒక సంకేతం వాళ్ళ ద్వారా వచ్చి ఇలా అడుగు పేద పరిస్థితిలో ఉన్నటువంటి 3 పిల్లల తండ్రి మా విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ బీసీల కోసం తొలి అమలుడై మరి ప్రాణాలు అనిపించినటువంటి సందర్భాన్ని నిజంగా కూడా విశ్వకర్మ ఐక్య సంఘం నుంచి ఖండిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అందశ్రీ గారు అనిపోతే మరి వచ్చి పాడబోషుడు వారికి నివాళులు అర్పించారు. దాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరో సిప్లి గంజ అంటే ఆయన పాట పాడితే ఆయనకు అనేక రకాలుగా ఆయనకు వచ్చేస్తుండ్రు. ఇలా మేమేమంటున్నామంటే మా కాసోజు శ్రీకాంతాచారి తర్వాత ఈరోజు మరి అమరుడైనటువంటి సాయి ఈశ్వరాచారి 3 పిల్లలను బజార్లు వేసుకొని ఆయన ఆత్మాహుతి చేసుకున్నటువంటి పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకుంటే అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం, మరి మీకు కనిపిస్తలేదా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే దయచేసి మీరు ప్రజల్లో తిరిగే వ్యక్తి, ప్రజల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు మీ దృష్టికి ప్రతి నిమిషం వస్తున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేసుకుంటూ మా విశ్వబ్రాహ్మణులు అంటే చులకన మీకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మన హోటల్కి వచ్చారో ఆ హోటల్ దగ్గర హోటల్ పేరు